బీసీల సమగ్ర అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేకంగా 25,000 కోట్లు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. బీసీ కాలేజ్ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించడం అత్యవసరమని పేర్కొన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎంత ఇస్తామని చెప్పారు? ఏటా 20,000 కోట్లు ఇస్తామట. 2 ఏళ్ళు పోయింది. ప్రతి ఏటా 10,000 ఇచ్చి 10,000 లోపు ఇచ్చారు. ఖర్చు 3,000 బడ్జెట్. నేను ఎక్కువ అడగా, 40% అడుగుతలేను, ఏం అడుగుతలేను. మీరు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. 25,000 కోట్ల బడ్జెట్ బీసీలకు ఈ బడ్జెట్ కేటాయించారు. చాలా చిన్న డిమాండ్, సాధ్యమయ్యేది. మేము మన బీసీలు అందరూ చాలా మంది పబ్లిక్ నన్ను అడుగుమంటున్నారు. 60 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లు అని అంటున్నారు. నేను అట్లా కొంతమ కోరికలు అడగా, ఏది సాధ్యమో అదే అడుగుతా ముఖ్యమంత్రి. ఎందుకంటే అడిగేది కూడా రీజనబుల్ ఉండాలి.